మన ఇండియన్ సొసైటీలో మోస్ట్ నెగ్లిజిబుల్ అండ్ వల్నరబుల్ సెక్షన్ ఎవరన్నా ఉన్నారనుకుంటే వాళ్ళే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ విషయానికి వద్దాం. ఈరోజు హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సుప్రీంకోర్టు డిఫరెంట్లీ ఏబుల్డ్కి ఐపీఎస్ ఎందుకు ఇవ్వకూడదు అనే దాని మీద చర్చిస్తోంది. ఇదే క్వశ్చన్ చాలా సంవత్సరాల క్రితం నేను ఇంటర్వ్యూ బోర్డునే డైరెక్ట్గా అడగడం జరిగింది. కొన్ని ఇంటర్వ్యూ బోర్డ్స్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బోర్డుకి మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా ఉందా, యూపీఎస్సీకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతారనమాట. దాదాపు 15 సంవత్సరాల క్రితం నాకు అదే ప్రశ్న ఎదురైంది. ఆ బోర్డు సతీష్ ఇనామ్దార్ బోర్డు అనమాట. నేను బయటకు వచ్చేటప్పుడు అడిగారు, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని. సార్, నేను నిజంగానే చెప్పాలనుకుంటున్నాను, డిఫరెంట్ లేబుల్ని కూడా సివిల్ సర్వీసెస్లో ఈక్వల్గా ట్రీట్ చేయమని చెప్పి. దానికి రీజన్ ఏంటి, నేను ఎందుకు చెప్పాలనుకున్నాను? ఇప్పుడు ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఏదైనా వార్స్ కెనాట్ బి వన్ ఓన్లీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. వార్స్ కెన్ బి వన్ విత్ ద మెంటల్ ఎబిలిటీ, విత్ ద విల్ పవర్. యుద్ధాలు ఎప్పుడు తన్నో కొట్టో పోరాడో గెలవలేం, ఎప్పుడు అది సాధ్యం కాదు. వార్కి ప్లానింగ్ ఉండాలి. అలాంటి వాటిలో డిఫరెంట్ లేబుల్ ఉండొచ్చు కదా. ఇప్పుడు కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి, సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్స్, వాటిలో డిఫరెంట్ లేబుల్డ్ ఆఫీసర్స్ని పోస్ట్ చేయొచ్చు కదా. సో ఇట్లాంటివన్నీ కూడా థింక్ చేయాలి. ఎందుకంటే ఇంక్లూజివ్ సొసైటీ అనేది చాలా అవసరం, దీనిలో అవసరం, డిఫరెంట్ లేబుల్ కూడా అవసరం. ఈరోజు ఇచ్చిన హిందూ పేపర్ ఆర్టికల్లో ఇజ్రాయలీ మిలిటరీ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్లో డిఫరెంట్ లేబుల్ వాళ్ళని తీసుకుంటున్నారు, కెనడాలో తీసుకుంటున్నారు పోలీస్ ఫోర్సెస్లో, అమెరికాలో తీసుకుంటున్నారు. వై నాట్ ఇన్ ఇండియా? అంటే ఇండియాలో ఐపీఎస్ని రిక్రూట్ చేసి నువ్వు వెళ్ళి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమని అర్థం కాదు. ఐపీఎస్లో రకరకాల పొజిషన్స్ ఉంటాయి. నువ్వు ఐపీఎస్ అనే డిజిగ్నేషన్ ఇచ్చి వాళ్ళు కనుక కాంపిటేటివ్గా ఉంటే, అంటే వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి మంచి రీసెర్చ్ వింగ్లో వేయచ్చు కదా, క్రైమ్ రీసెర్చ్ వింగ్లో. అలాంటి వాటిలో డిఫరెంట్ లేబుల్ వాళ్ళని ఉపయోగించుకోవచ్చు కదా. అదేవిధంగా ఈ పిటిషన్, అంటే డిఫరెంట్ లేబుల్ వాళ్ళకు కూడా ఐపీఎస్ ఇవ్వాలనే పిటిషన్ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ పీపుల్ అని చెప్పి ఒక ఎన్జిఓ వేసింది. లాస్ట్ ఇయర్, అంటే ఈ ఇయర్ అప్లై చేసుకునేటప్పుడే ఐపీఎస్ కూడా అప్లై చేయొచ్చు డిఫరెంట్ లేబుల్ అని చెప్పి ముందైతే అప్లికేషన్ అయితే పెట్టించారు. కాకపోతే నిజంగా గవర్నమెంట్ న్యాయం చేస్తుందా? మీకు తెలుసు, వీ హ్యావ్ అ యాక్ట్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. రీసెంట్గా అది 2016లో కొత్త యాక్ట్ కూడా వచ్చిందనమాట. యాక్ట్లు ఉన్నాయి, డిస్క్రిమినేషన్ ఉండకూడదు ఉన్నాయి. ఇండియాలో సుగమ్య భారత్ అభియాన్ అని చెప్పి ఒక పెద్ద ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ప్రకారం ప్రతి ప్లేస్ డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఇండియాలో యాక్సెసిబుల్గా ఉండాలి. రకరకాల గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, బ్యాంకులు కానీ, ఇవన్నీ. కానీ మీరు గమనించండి, ఈవెన్ నేను కూడా రకరకాల ప్లేసెస్కి వెళ్ళలేకపోతాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా మనం ఎంటర్ అవ్వాలంటే ఎన్నో మెట్లు ఉంటాయి, చాలా యాక్సెసిబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది డిఫరెంట్ లేబుల్ ఫ్రెండ్లీ కాదు ఇండియాలో. అయితే కనీసం డిఫరెంట్ లేబుల్ వాళ్ళని ఒక హయ్యర్ ల్యాడర్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో, ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరికైతే టాలెంట్ ఉంటారో, ఎందుకంటే చాలామందికి ఒపీనియన్ ఉంటుంది సొసైటీలో డిఫరెంట్ లేబుల్ వాళ్ళంటే వాళ్ళకి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ పనులే వాళ్ళు చేసుకోలేరు, ప్రపంచానికి ఏ సర్వ్ చేస్తారు, అదేవిధంగా వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటివన్నీ చాలా పెద్ద అపోహ నేను గమనించిన డిఫరెంట్ లేబుల్ పీపుల్లో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చాలా హాస్పిటల్స్కి, చాలా చోట్లకి వెళ్ళి ఉంటాను కదా. నేను గమనించిన డిఫరెంట్ లేబుల్ పీపుల్లో చాలామంది హైలీ టాలెంటెడ్, వాళ్ళ బ్రెయిన్స్ చాలా షార్ప్గా వర్క్ చేస్తాయి, అంత మొద్దుబారిన బ్రెయిన్స్ ఏమి ఉండవు అనమాట. దాంతోపాటు నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను చిన్నప్పుడు ఒక వాకింగ్ టెస్ట్కి వెళ్ళాను. నాకు ఆర్టిఫిషియల్ లిమ్స్ వేసే టెస్ట్కి నన్ను తీసుకెళ్ళారు అనమాట. అప్పుడు నేను 5th క్లాస్ 6th క్లాస్. ఒక 3-year-old బాయ్, ఒక 3 సంవత్సరాల డిఫరెంట్ లేబుల్. ఆ బాయ్కి 2 కాళ్ళు కట్ అయిపోయాయి, ఏదో యాక్సిడెంట్ అయింది చిన్న బేబీకి. ఆ బాబుకి కింద నుంచి ఆర్టిఫిషియల్ రాడ్స్ అమర్చారనమాట. మామూలు వ్యక్తులు పరిగెత్తలేంత ఫాస్ట్గా అబ్బాయి పరిగెడుతున్నాడు ఆ రాడ్స్ వేసుకుని. అలానే ఇంకొక కండిషన్ నేను చూశాను. ఒక అబ్బాయికి 2 చేతులు లేవు. ఆ అబ్బాయికి ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టి చేతులు, ఒక చేతికి పెన్ను ఫిక్స్ చేసి ఆ చేతితో అబ్బాయి చేత రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అబ్బాయి మామూలు వాళ్ళు ఎంత బాగా రాస్తారో, ఎంత ఫాస్ట్గా రాస్తారో అంతే ఫాస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఇన్ని ఎబిలిటీస్, అంటే ఆ అవయవం లేకపోయినా అది ఉన్నట్టే ఫంక్షన్ చేసే ఎబిలిటీ వాళ్ళకు ఉన్నప్పుడు ఐపీఎస్లో, ఐఏఎస్లో ఒక లెక్క, ఇది అసలు ఒక పనేనా? ఒకసారి ఆలోచించవచ్చు కదా ప్రభుత్వం కూడా. ఎందుకంటే కొంచెం ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి, చాలామంది వీళ్ళు చేయలేకపోతున్నారు అంటారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంటే కొన్ని కంట్రీస్లో, ఇండియాలో ట్రైనింగ్ మోడల్స్, అది ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఇవన్నీ కూడా ఏబుల్ బాడీ, అంటే కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్న వాళ్ళకి డిజైన్ చేయబడ్డాయి. ఎవరైతే ఫిజికల్గా ఛాలెంజ్గా ఉన్నారో వాళ్ళకి డిజైన్ చేయబడలేదు. అట్లాంటి వాళ్ళకు కూడా ఎందుకు డిజైన్ చేయకూడదు?
ప్రాపర్ ట్రైనింగ్ సిస్టమ్ అనేది కూడా కోర్టు డిస్కస్ చేస్తుంది. దాంతోపాటు వాళ్ళు కనుక ఇలాంటి ట్రైనింగ్ సిస్టంలోకి వెళ్ళి జాబ్ సరిగ్గా చేయలేకపోతే వాళ్ళు సొంతంగా డిప్రెస్ అయిపోతారు కదా. అలా కాకుండా వీళ్ళకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ సిస్టమ్, వీళ్ళ మైండ్ సెట్ని, వీళ్ళకున్న నాలెడ్జ్ని స్పెషల్గా వాడుకోవడానికి గవర్నమెంట్కి ఎందుకు ఆలోచించకూడదు? అంటే మనం ఎక్కడో ఎంపతి ఉండాలి, ఎక్కడో సెన్సిటివిటీ ఉండాలి అనుకుంటాం. మనలోనే ఆ ఎంపతి, ఆ సెన్సిటివిటీ ఎందుకు రాకూడదు? ఒక్కసారి ఆలోచించే బాగుంటుంది. ఈరోజు హిందూ పేపర్లో సుప్రీంకోర్ట్ హౌ ఇట్ ఈస్ బ్యాట్లింగ్ టు సపోర్ట్ ద ఐపీఎస్ ఫర్ డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్. అదేంటో అన్యాయంగా హిందూ పేపర్లో కూడా డిజేబుల్డ్ పీపుల్ అని రాశారనమాట. హిందూ పేపర్ లాంగ్వేజ్ వాడేటప్పుడు చాలా బాగా ఆలోచించుద్ది, కానీ అక్కడ ఎందుకు డిజేబుల్డ్? హూ ఈజ్ డిజేబుల్డ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో డిజేబుల్డ్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. మానసికంగా లోపుంటే వాళ్ళు డిజేబుల్డ్. అంటే మానసికంగా అంటే మెంటల్ డిజబిలిటీ అని కాదు, వాళ్ళు కైండ్ హార్టెడ్గా లేకపోతే వాళ్ళు డిజేబుల్డ్. నిజంగా డిజేబుల్డ్ ఎవరు అంటే మనసులో లోపం ఉన్నవాళ్ళు, కాళ్ళు చేతుల లోపం, కళ్ళు లోపం ఉన్నవాళ్ళు కాదు. అది హిందూ పేపర్ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది.